కవితక్క తీసుకునే నిర్ణయానికి దేనికైనా మేము రెడీగా ఉన్నాము. జాగృతి సభ్యులమందరం కూడా కవితక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. కవితక్కకు జరిగిన అన్యాయం ఏ మహిళ కూడా జరగకూడదు. కేసీఆర్ కూతురుగానే కాదు, తెలంగాణ ఉద్యమకారిణిలాగా ఉద్యమాలు ఎన్నో చేసి తెలంగాణ బతుకమ్మ అంటే కవితక్క, కవితక్క అంటేనే బతుకమ్మ అని తరతరాలుగా మరి ఎన్నో రాష్ట్రాలు కాకుండా గగన తరాల్లో కూడా తెలంగాణ జాగృతి కమిటీలు వేసి తనకంటూ కూడా ఓట్లు అడగకుండా ప్రతి నియోజకవర్గం తిరిగి ఎమ్మెల్యేలను గెలిపించి జాగృతి నాయకులం ఒక సైనికుల్లాగా పనిచేసి ఇప్పటికీ మేము పదవులు కూడా కోరుకోలేదు, పదవులు కోరుకోలే, ఏమి కోరుకోకుండా మేము జాగృతి నాయకులు సైనికుల్లాగా పనిచేస్తున్నాం ఇప్పటికీ. అంటే కవితక్క బాటల్నే నడవాలని, కవితక్క ఏ బాటలు నడిస్తే మేము అదే బాటలు నడుచుకుంటూ కవితక్కతోనే కట్టుబడి ఉంటాము. నేను జగిత్యాల డిస్టిక్ నుండి కోరుట్ల నుండి ఇక్కడికి రావడం జరిగింది. అదే అత్యుత్సాహంతో నా బీఆర్ఎస్ నాయకులు చేసిన వాటిని నేను ఖండిస్తున్నాను. మరియు కవితక్క ఎంతో ఓపిక కొద్దీ ఎంతో సహనంతో ఇవాళ నిలుస్తున్నారంటే ఒక మహిళగా నేను ఎంతో గర్వపడుతున్నాను. మహిళలు అంటేనే చైతన్యం. అక్క మేమంతా మీ వెంటే ఉన్నాం, ఎప్పటికీ మీ వెంటే నడుస్తాం, మీరు అధైర్యపడద్దు. జై జాగృతి.